అయితే ఆ కాలంలో ఇతర గాయని, గాయకులతో కొంచెం పోటీతత్వం అనేది ఉంటుంది గదా! రికార్డింగ్ థియేటర్‌లో ఆమె ఎలా వాళ్ళతో ప్రవర్తించేవారు? అది నాకు పర్సనల్‌గా తెలీదు కానీ బట్ పోటీ అనేది ఉంటుంది. ఉండాలి కూడా. హ్మ్. పోటీ అప్పుడే మనం అనేది ముందుకెళ్తాం. ఉంటేనే అవుట్‌పుట్ బాగా వస్తుంది. హ్మ్. ఎప్పుడూ అంతే కదా! అంతే. ఇప్పుడు 'సుశీల' గారు, 'జానకి' గారు మన తెలుగు సినిమా సంగీతానికి 2 స్తంభాలు. కరెక్ట్. టోటల్ ఆ ఇండస్ట్రీని సంగీతాన్ని మోసారు అన్నేళ్ళు. హ్మ్. ఇద్దరు కూడా. ఆ అవును. 2 వాయిస్‌లు. ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నా కూడా మెయిన్‌గా 'సుశీల' గారు, 'జానకి' గారు. సో, వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉండేదని ఏవేవో రకరకాలుగా రాస్తారు, ప్రచారం చేస్తారు. బట్ వాళ్ళిద్దరు ఎప్పుడు చాలా సఖ్యంగా ఉంటారు. ఓకే. సో, హ్మ్. పోటీ ఉంటుందని బయట ప్రపంచం అనుకుంటుంది కానీ అక్కడ పోటీ ఎక్కడుంటుంది? పాటలో ఉంటుంది. ఆ! ఆ! ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరు కలిసి ఒక డ్యూయెట్ పాడుతున్నారు. డెఫినిట్‌గా వాళ్ళకంటే పక్క పాడాలి. వాళ్ళకంటే నేనే పక్క వాళ్ళకంటే ఆ! ఎలా అయినా సరే పాడాలి బాగా అని ఒక పాడాలి. భయం కూడా ఉంటుంది. అవును. ఇప్పుడు 'సుశీల' గారు ఆర్డినరీ సింగరా? లెజెండ్స్ అవును. వీళ్ళందరూ. సో, డెఫినిట్‌గా అది ఉంటుంది. ఉండాలి కూడా. ఉంటేనే ఆ క్వాలిటీ వస్తుందని. రైట్. హ్మ్. అయితే ఈ కాలంలో చూసుకుంటే సంగీతం మీద పెద్దగా అవగాహన చాలా మందికి ఉండట్లేదు. సంగీతం నేర్పించాలని కూడా చాలా మంది పేరెంట్స్ అనుకోవట్లేదు. హ్మ్. సో, అది కొంచెం కనుమరుగు అయిపోతూ వస్తుంది. హ్మ్. సో, మీరు పేరెంట్స్‌కి ఏమైనా సలహా ఇస్తారా? అంటే ఈ ఇప్పుడేంటంటే మామూలుగా మ్యూజిక్‌కి బాగా హైప్ పెరిగింది కొన్నేళ్ల నుంచి. హ్మ్. అంటే చాలామంది నేర్చుకోవాలనుకుంటున్నారు. హుహు. అంటే పా సింగర్ అవ్వాలని. రైట్. సింగర్ అవ్వాలని అనుకుంటున్నారు. ఈవెన్ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళొక విజన్‌తో నేను సింగర్ అవ్వాలి అనుకుని దానికి తగ్గ ప్రాక్టీస్ నేర్చుకోవడం చేస్తున్నారు హ్మ్. డెఫినెట్‌గా. బట్ ఆ ఏజ్‌లో ఏంటంటే చిన్న పిల్లలకి శాస్త్రీయ సంగీతం మీద అంత హ్మ్. ఇంట్రెస్ట్ ఉండదు చిన్న రైట్. పిల్లలకి. అవును. వాళ్ళని సినిమా పాటలు లేకపోతే వేరే సాంగ్స్ ఇటువంటి మ్యూజిక్ అట్రాక్ట్ చేసినంతగా హ్మ్. శాస్త్రీయ సంగీతం అట్రాక్ట్ చేయదు. సో, ఓకే. హ్మ్. కానీ నేను చూసిన ఇప్పటి జనరేషన్‌లో పిల్లలందరూ కూడా నేర్చుకుంటున్నారు. హ్మ్. అంటే వాళ్ళకి తెలుసు ఒక సింగర్ అవ్వాలంటే ఏం కావాలి. హ్మ్. అంటే దే హావ్ ఎ క్లారిటీ. హ్మ్. సో, ఒక సింగర్ కావాలంటే ఏం కావాలి అని దానికి తగ్గట్టుగా సంగీతం నేర్చుకుని వస్తున్నారు. అయితే 'శివదీక్ష పరురాల నౌరా' అనే హ్మ్. కఠినమైన స్వరాలు హ్మ్. అలవోకగా పలికిన హ్మ్. మన జానకమ్మ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆమె ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఆవిడ అంటే నా భూతో నా భవిష్యత్తు అంటారు చూడండి. అలాంటి ఒక సింగర్. హ్మ్. అంటే అటువంటి సింగర్ మళ్ళీ పుట్టరు అని నా ఉద్దేశం. ఎందుకంటే అంటే వాట్ మేక్స్ హర్ డిఫరెంట్ ఆర్ స్పెషల్ డిఫరెంట్ కాదు. స్పెషల్ ఏంటంటే ఆవిడ ఒక ఎవర్ గ్రీన్ ఆర్టిస్ట్. అండ్ ఆవిడ ఆవిడ టచ్ చేయని జానర్ లేదు. అంటే ప్రతి జానరు ఏ వయసు వారికైనా అండ్ ఎటువంటి సందర్భమైనా ఆ ఎక్స్‌ప్రెషన్స్ దేనికి తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ దానికిచ్చి, సో, అలా అన్ని రకాల పాటలు పాడడంలో ఆహ్, ఆవిడ ఆవిడకి ఆవిడే దిట్ట. అంతే. హ్మ్. సో, అదేమంటారు వర్సటాలిటీ. హ్మ్. సో, షీ ఈజ్ సో వర్సటైల్. అందుకే మరి ఎప్పటి సుసర్ల దక్షిణామూర్తి గారు, సాలూరు రాజేశ్వరరావు గారు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడి, మళ్ళీ నిన్నటి యువన్ శంకర్ ఏఆర్ రాజా, నిన్న రెహమాన్ ఏఆర్ రెహమాన్ వీళ్ళకి కూడా పాడారంటే ఆవిడ ఎంత వర్సటైల్ అసలు. ఎంత వర్సటైల్లో మనం ఊహించుకోవచ్చు. అంటే ఏ పాటైనా ఇంకా ఆవిడకి అన్నీ ఈజీనే. హ్మ్. ఎటువంటి పాటనైనా పాడేస్తారావిడ. ఇప్పుడు ఈ 'శివదీక్ష పర్రాలనరా' అనేది ఒక క్లాసికల్‌లో ఒక ఏమంటారు ఒక కవ్వాలి కూడా కాదు. గజల్ టైప్‌లో ఉంటుందనమాట. శివ దీక్ష పరురాలను రా శీలమింతైనా విడువజాలనురా శీలమింతైనా విడువజాలనురా నీ శివ దీక్షా పరు రాలనురా ఎక్సలెంట్. ఇదే నిజంగా. ఇదే ఇలాంటి పాట పాడినావిడ వెంటనే
ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు, నిజానికి జిగేలని వయారి నిన్ను చూడ కరిగిపోదువో, ఆడదాని ఓర చూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు. వావ్! ఏం వేరియేషన్ అసలు అది. ఇటువంటివి ఎన్నున్నాయి పాటలు. ఆవిడ ఈవెన్ మేల్ వాయిస్ లో కూడా పాడేస్తారు కదా. హ్మ్. పాప పేరు మళ్ళీ నా ఊరు కొత్త ఢిల్లీ అంటే ఒక టీనేజ్ బాయ్ అన్నమాట. ఓకే. ఆ వాయిస్ చిన్న పిల్లకి పాడారు. కోవెల్ల తెల్లన గోపయ్య నల్లన గోధులి ఎర్రన ఎందువలన హొయ్ హొయ్ గోధులి ఎర్రన ఎందువలన. వావ్! ఎన్ని ఇలా ఓల్డ్ వేరియేషన్. లేడీకి ఓల్డ్. పాడారు. హ్మ్. ఆమ్, అదే చెప్తాను కదా, ఆవిడ టచ్ అయిన జానర్ Versatile. లేదు. వెరీ హ్మ్. వెరీ వర్సటైల్. అది దట్ మేక్స్ హర్ వెరీ వెరీ స్పెషల్. మేడం మీరు ఈ మధ్య 'లెనిన్‌లో' కూడా ఒక మంచి పాట పాడారు అవును. గదా! సో, ఆ పాట కొంచెం మాకు వినిపిస్తారా? ఓకే. మీరు జానకమ్మ గారి ఆ పాటల్ని మీ గొంతుతో మాకు వినిపించారు కదా! యాక్చువల్గా దీనికి కనెక్షన్ కూడా చెప్తాను, చిన్న కనెక్షన్. అంటే నేను కూడా జానక్ గారి పాటలు విని చాలా నేను ఇన్స్పైర్ అవుతాను. రైట్. నాకు ఆవిడ ఐడల్. ఇన్స్పిరేషన్ ఏ విషయంలో అంటే డెఫినెట్గా ఈ వర్సటాలిటీ ఏదైతే మాట్లాడుకున్నామో, నాకు కూడా అలా ఛాలెంజింగ్ పాటలు పాడడము, అన్ని రకాల పాటలు పాడగలగాలి ఒక సింగర్ అని నేను అనుకుంటాను. హుహు. సో అది ఎంతవరకు న్యాయం చేయగలను లేదో కానీ, బట్ నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఐ వాంట్ టు సింగ్ ఛాలెంజింగ్ సాంగ్స్ అని. సో అలాంటి ఒక అవకాశాలు నాకు సినిమాల్లో పాడినప్పుడు తక్కువ వస్తాయి. ఓకే. అంటే సందర్భానికి తగినట్టు కొన్ని నా వాయిస్ మార్చి డిఫరెంట్గా పాడిన పాటలు కూడా ఉన్నాయి. అలా పాడిన పాటే ఈ లెనిన్. ఓకే. లెనిన్లో నేను పాడింది ఒక ముసలి క్యారెక్టర్కి అనమాట. హ్మ్. సో ఇది పాడి వినిపిస్తాను మీకు. ప్లీజ్. బొట్టు కుంకుమ బెట్టి చేతారో కలిబట్టి పచ్చ పసుపు దంచ పల్లె తరలి వచ్చి పెండ్లి పనులు మొదలు పెట్టారయ్యా, రాట గుంజ నేల నాటారయ్యా, చక్కంగా ఈ తంతు జరిగిపోవాలని ముక్కోటి దేవుళ్లకు ముక్కారయ్యా, జయమంగళం నిత్య శుభమంగళం. వావ్! సో ఇలా Excellent. ఇటువంటి వాయిస్లు అటెంప్ట్ చేయడానికి కూడా నాకు జానక్ గారే ఇన్స్పిరేషన్.